ఫైనాన్షియల్ బకెట్ లిస్ట్ అనే పేరు ఎప్పుడన్నా విన్నారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, తప్పకుండా వినండి. ఫైనాన్షియల్ బకెట్ లిస్ట్ అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి 21, 22కే ఇంజనీరింగ్ అయిపోతుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా వెళ్ళిపోతున్నారు ఒక 1 year అటు ఇటుగా. సో 25 yearsకి వచ్చేలోపు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 30 years వచ్చినా ఆ శాలరీ ఎక్కడికి వస్తుందో ఏమైపోతుందో ఎవ్వరికీ తెలియట్లా. రేపు మ్యారేజ్ అయిపోయినా ఇదే పరిస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు. అందుకని ఈ ఫైనాన్షియల్ బకెట్ అని ఒక ఫార్ములాని మెయింటైన్ చేయండి. ఏంటి ఫైనాన్షియల్ బకెట్? మీకు శాలరీ వస్తున్న రోజు నుంచే మీ ఫైనాన్స్కి సంబంధించిన కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. ఓకే, ఏంటా గోల్స్? నాకు 30 years వచ్చేలోపే టర్మ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 ఉండాలి, ఇది గోల్. ఇంట్లో అమ్మ నాన్నకి లేదా నాకు కలిపి ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇవి 2 yearsలో క్లియర్ అయిపోవాలి. నేను నెల ఇప్పటి నుంచే SIP స్టార్ట్ చేయాలి. ఓకే, నేను నెల కొంచెం గోల్డ్ పక్కకు తీయాలి, ఇంత ఇన్వెస్ట్ చేయాలి 5 years లోప 10 years లోప. ఓకే, సో ఎమర్జెన్సీ ఫండ్ నేను కొంచెం రెడీ చేసుకోవాలి. ఇలా ఒక 5 yearsకి టార్గెట్స్ పెట్టుకోవాలి, గోల్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ గోల్స్ పెట్టుకుంటా ఉంటామో 30 yearsలో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. 30 yearsలో అంటే 25కి స్టార్ట్ చేసావు, 30 yearsకి వచ్చేవరకు కొంచెం గోల్డ్ కొనేస్తావు. 30 yearsకి వచ్చేవరకు కొన్ని అప్పులు ఉన్నాయి అమ్మ నాన్న చేసినాయి తీర్చేస్తావు. 30 yearsకి వచ్చేవరకు నీ SIP స్టార్ట్ అయిపోయి ఉంటుంది. 30 yearsకి వచ్చేవరకు నీ రిటైర్మెంట్ ప్లాన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. దీన్నే ఫైనాన్షియల్ బకెట్ అంటారు. మ్యారేజ్కి వచ్చేలోపు ఏముంది? నీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, నీ రిటైర్మెంట్కి సంబంధించిన ప్లానింగ్ ఉంది, SIP ఉంది, గోల్డ్ కూడా ఉంది. ఈ 5 years ప్లానింగ్లో ప్రతి ఇయర్ నేను ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాలి. ఎందుకంటే లైఫ్ అంతే, మొత్తం డబ్బు సేవ్ చేసుకోవడమే కాదు కదా, ట్రిప్కి వెళ్ళాలి. నేను నెలలో ఒక 2-3 సార్లు సినిమాకి వెళ్ళాలి, లేకపోతే పలానా రెస్టారెంట్కి వెళ్ళాలి. ఖర్చు రాయండి, ఫండ్ రెడీ చేయండి. గ్యాడ్జెట్స్ కొనాలి. ఓకే, నేను 2 yearsలో ఇంకో మొబైల్ లోన్ లేకుండా నేను కొనాలి అంటే దాన్ని సేవ్ చేయాలి. ఇలా దేని డబ్బు దానికి ఆ బకెట్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఇలా ప్లాన్ చేస్తామో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నీకు కావాల్సిన గ్యాడ్జెట్స్ కొంటావు, షాపింగ్ చేస్తావు. ఓకే, సో ట్రిప్పులకి వెళ్తావు, ఎట్ ద సేమ్ టైం నీ రిటైర్మెంట్ కార్పస్ రెడీ చేసుకుంటావు, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటావు, ఇంట్లో అప్పులు తీర్చేస్తావు. వితౌట్ ప్లానింగ్ ఏది వస్తే అది, ఇప్పుడు నాన్న అడిగాడు అటు ఇచ్చేసావు. ఓకే, ఏదో కనపడింది EMIలో లోన్ తీసుకున్నావు. ఇలా చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం కూడా EMI రొటేషన్లోనే వెళ్ళిపోతావు. నీకు స్టార్టింగ్ సంపాదన స్టార్ట్ చేసినప్పుడే ప్లానింగ్ లేకపోతే 55 ఏళ్ళు వచ్చినాక కూడా నువ్వు అల్లనే పడి రొటేట్ అవుతూ ఉంటావు, అల్లనే తిరుగుతావు. ఆ సర్కిల్ నుంచి బయటికి రాలేవు. ఆ సర్కిల్ నుంచి బయటికి రావాలంటే ఇన్కమ్ స్టార్ట్ అవుతున్న రోజు నుంచే పక్కా ప్లాన్ చేయాలి. సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి? ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. మరిన్ని మనీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మనీ మంత్ర RK ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.